నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఇప్పటి వరకు అంటే కూటమిలోకి చేరికలు అనేవి నిషేధం. కొంతమంది ఎలక్షన్‌కి ముందు, ఎలక్షన్ తర్వాత కొంతమంది చేరికలు అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ, ఆ తర్వాత ఎవరిని కూడా తీసుకోలేదు. అయితే బాలినేని శ్రీనివాస్ గారికి ఎప్పుడైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి లైన్ క్లియర్ చేశారో చంద్రబాబు నాయుడు గారు, అక్కడి నుండి వైసీపీ వాళ్ళలో గుబులు మొదలైంది. ఇప్పుడు పార్టీ నుండి ఎవరు వీడతారు? ఎవరు అటువైపు వెళ్తారు అనే క్వశ్చన్ మార్క్ ఒకవైపు అయితే, బాలినేని శ్రీనివాస్ గారి యొక్క కెపాసిటీ అందరికీ తెలుసు. ఆయనకున్న పరిచయాల గురించి కూడా మనందరికీ తెలుసు. ఎప్పుడైతే జనసేనలోకి వచ్చారో ఆయన పరిచయాలు, ఆయన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ప్లస్ అవ్వబోతుంది కూటమి ప్రభుత్వానికి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటి? ఆయన గుండెల్లో గుబులకి ఇప్పుడు మెడిసిన్ దొరుకుతుందా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ షణ్ముఖ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో ఇప్పుడు వాటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది అని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా ఒక టాక్ నడుస్తుంది. అందులో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, బాలినేని గారికి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్. మరి ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆయనకు పట్టు, ఆ నాయకులతో ఉన్న ఫ్రెండ్షిప్, ఇవన్నీ కూడా జనసేనకి కూటమికి ప్లస్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుతుందని ఒక ఈక్వేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? మీరు అడిగినటువంటి మొత్తం ప్రశ్నలో ఈరోజు గ్రేటర్ రాయలసీమ, అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరుతో పాటు ఆనాడు ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలను కూడా గ్రేటర్ రాయలసీమ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సరే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు కొత్తగా ఏర్పడినటువంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు గతంలో కొన్ని జిల్లాలను, కొన్ని మండలాలను సపరేట్ చేసి ప్రకాశం జిల్లాగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలను తీసుకొని ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలే కలపడం జరిగింది. సరే ఏదైనప్పటికీ ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వేసేటువంటి త్రిశూల వ్యూహం ఏంటి? మరి ఒకవైపు డీలిమిటేషన్ రాబోతా ఉంది అనేది చర్చ జరుగుతూ ఉంది. దానితో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఇంప్లిమెంట్ పార్లమెంటులో అది ఇంప్లిమెంట్ అయినా కాకపోయినా, ప్రతిపాదన తెచ్చినా తేకపోయినా మేము ఇక్కడ 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు మహానాడు వేదికగా ప్రకటించడం జరిగింది. మరి ఈ రెండు బిల్లులతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, గతంలో కందుకూరు నియోజకవర్గం మానుగుంట మహీధర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, అతను హ్యూమన్ బీయింగ్, అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దూరంగా జరగడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఏందయ్యా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే పశ్చిమ ప్రకాశం, అంటే పశ్చిమానికి సంబంధించినటువంటి ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కంబం, మార్కాపురం, దర్శి. ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంచెం బలం ఎక్కువగా ఉంది, పట్టు ఎక్కువగా ఉంది. మరి ఇది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రియారిటీగా మార్కాపురంను జిల్లాగా ప్రకటించి ఎర్రగొండపాలెంకి, మార్కాపురంకి మీరు గమనించినట్లయితే మార్కాపురంలో రిలయన్స్ కంప్రైజ్ గ్యాస్ బయో ప్లాంట్ అని చెప్పేసి పెట్టడం జరుగుతూ ఉంది. అక్కడ ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. ఒకవైపు జిల్లాగా ప్రకటించడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుకు ఈరోజు నేను జాతికి అంకితం చేసిన అని పోస్టులు పెట్టుకొని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మార్కాపురం జిల్లా ప్రజల సాక్షిగా నవ్వులు పాలయ్యారనేది యావత్ రాష్ట్రానికి తెలిసినటువంటి విషయం. మరి వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో, ప్రజల ఖాతాల్లో వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు సాగునీటికి అవసరమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు, చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టు, 992 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించలేకపోయారని చెప్పేసి మార్కాపురం జిల్లా ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నా. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు బాబు గారు ఆ జిల్లాను ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారికి అనగా వైవి సుబ్బారెడ్డి గారికి బావమరిది, బంధువు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు. అటువంటి వ్యక్తి ఈరోజు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేయడము, ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పడము, వైఎస్ఆర్సీపీ పార్టీని కూసాలతో సుద్దా కదిలించి పెకిలించి వేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు త్రిశూల వ్యూహం వేస్తూ ఉన్నారు. ఒకవైపు మార్కాపురం జిల్లా, మరొక వైపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇంకొక వైపు నెల్లూరు జిల్లా గురించి మనం ప్రధానంగా చర్చించుకోవాలి.
ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోట, అంటే అక్కడ కనీసం టీడీపీ కూడా ఖాతా తెరవలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం, మీరు ఏ నియోజకవర్గం అన్నా చూసుకోండి, ఉదయగిరి కానీ, కావలి కానీ, లేకపోతే నెల్లూరు రూరల్ కానీ, నెల్లూరు సిటీ కానీ, ఇలా ఆత్మకూరు కానీ, అటుపోతే వెంకటగిరి కానీ, ఎక్కడన్నా చూసుకోండి, సర్వేపల్లి కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాలు అక్కడ రూల్ చేస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీకి రావాలి అంటే ప్రధానంగా ఇద్దరు నేతలు ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడము, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రావడం జరిగింది. దీనితో జిల్లాకు ఒక ఊపు అనేది, నెల్లూరు జిల్లాలో అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి, అంటే గొప్పగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి టీడీపీని ఈరోజు కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా గెలుపొందలేనటువంటి పరిస్థితి. సో దానికి తోడు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులను టీడీపీ వైపు తీసుకొని రావడంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఒకవైపు నెల్లూరు జిల్లాను కూడా టీడీపీ, జనసేన క్రియాశీలకంగా వ్యూహాలు వేస్తూ ఉన్నాయి. సో నేను ఏమంటున్నానంటే ఈరోజు రాయలసీమలో ఒకవేళ కానీ జిల్లాలు పార్లమెంటు సెగ్మెంట్ వారీగా పెరిగితే డీలిమిటేషన్ ప్రకారము డెఫినెట్గా ఏ విధమైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయని చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రేటర్ రాయలసీమలో ఈసారి పట్టు సాధించడం కోసం ఒకవైపు హార్టికల్చర్ హబ్, సోలారు, అగ్రికల్చరు, మొత్తం అన్నిటి పరంగా అభివృద్ధి, సంక్షేమం, రాజకీయము 3 లైన్లుగా తీసుకుపోతా ఉన్నారైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు పార్టీలోకి చేరికలు అనేవి కన్ఫామ్ గా మనకు తెలుస్తుంది. ఒకసారి చేరిన తర్వాత వాళ్ళు కూడా పదవులు ఆశిస్తారు. మరి ఇక్కడ కూటమిలో కూడా గతంలో పదవులు దక్కని వాళ్ళు కూడా ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. ఆ టైంలో మరి ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. డీలిమిటేషన్ ప్రకారము 175 ఉన్నటువంటి నియోజకవర్గాలు 263కు పెరగనున్నాయని గతంలో మనం ఇదే వీడియోలోనే చెప్పడం జరిగింది. అంటే 50% కేంద్రం ప్రతిపాదించినటువంటి విధానం ప్రకారం రీసెంట్గా కూడా నీతి ఆయోగ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు అనంతపూర్, కడప, కర్నూలు, నంద్యాల ఈ యొక్క సెగ్మెంట్లను 3గా చేస్తామని చెప్పేసి కూడా లోక్సభ స్థానాలు నేను చెప్పడం. అంటే లోక్సభ స్థానాలే 3 డివైడ్ అయితే ఏ స్థాయిలో పెరగనున్నాయి సీట్లు అనేది మీరు గమనించండి. మచిలీపట్నం 2, వైజాగ్ 3. సో జనాభా ప్రాతిపదికన తీసుకొని ఎక్కడైతే ఉంటుందో సమ్ రూల్స్ ప్రకారము, నామ్స్ ప్రకారము చేస్తూ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో సీట్లు పెరగనున్నాయి. ఇప్పుడున్నటువంటి టీడీపీ ఆశావాహులకు ఎమ్మెల్సీల సంఖ్య పెరుగుతుంది, నామినేటెడ్ పోస్టుల సంఖ్య పెరుగుతుంది, ఎంపీల సంఖ్య పెరుగుతుంది, ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. డెఫినెట్గా ఆశావాహులకు ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో మహిళలకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.